హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు వీరితో మీకు గొడవ జరగబోతుంది. ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది. మీరు చేయవలసిందల్లా ఈ జాగ్రత్తలు తీసుకోవడమే. లేకపోతే గనక రాబోయే ప్రమాదాన్ని అడ్డుకట్ట వేసి ఆపలేకపోతారు. అసలు మరొక 2 రోజుల్లో కుంభరాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో, ఎవరితో గొడవ జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మరొక 2 రోజుల్లో కావాలని చేయకపోయినా ఇలా జరిగిపోతుంది. మీరు ఒక్కసారిగా వెనుదిరిగి చూసుకుంటే నేనేనా ఇలా చేశాను అన్నట్లుగా మీ మది ప్రశ్నిస్తుంది. కావాలని చేయరండి. గ్రహ పరిస్థితులు మీతో అలా చేయిస్తాయి. ఈ రోజున నిగ్రహాన్ని కోల్పోవద్దు. మానసికంగా చాలా వరకు కూడా దృఢంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజున మీకు గొడవ కాబోతుంది. మీ యొక్క అమ్మా నాన్న లేదా జీవిత భాగస్వామి, అవునండి, వారు చెప్పిన మంచి మీ చెవికెక్కించుకోకపోగా మీకు ఉన్నటువంటి అహంకారంతో అకస్మాత్తుగా వచ్చే కోపం రీత్యా ఇలా జరగబోతుంది. వారిని మాటలతో నిందించే ప్రయత్నం చేస్తారు. అలాగే వారి మీద చెయ్యెత్తే పరిస్థితులు కూడా ఈ రోజున వస్తాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారు ముందుగా ఏమి చెబుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు ఏదైనా తప్పుగా మాట్లాడినా పోయేది ఏముంది చెప్పండి. మన బంధం, మన యొక్క జీవితంలో వారి యొక్క పాత్ర చాలా ఎక్కువ. మీరు వారికి చాలా విలువని ఇస్తారు. కానీ మీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే ఏ రోజున ఇలా జరగక మానదు. జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఎడబాటు తప్పదు. అలాగే కన్న తల్లిదండ్రులకు మీకు మధ్యన చాలా వరకు కూడా దూరం వచ్చేస్తుంది. ఈ దూరాన్ని మీరు అస్సలు సహించలేకపోతారు. మానసిక వేదనకు గురి అవుతారు. కానీ జరిగినటువంటి విషయాన్ని తిరిగి తీసుకురాలేరు. ఇది గుర్తు పెట్టుకోండి. ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. మీకు ఎంతటి కోపం వచ్చినా కూడా అక్కడి నుంచి, ఆ పరిస్థితి నుండి తప్పించుకుని బయటకు వచ్చేయండి. తప్పితే అక్కడే కూర్చొని వారితో ఎదురుగా వాగ్వివాదానికి దిగే ప్రయత్నం చేస్తే గనక బంధాలకు ఇక ముగింపు పలకవలసి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మరొక 2 రోజుల్లో అయితే మీకు ఇలాగే జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. అందరికీ కూడాను ప్రేమను పంచే మీరు ఇలా ఎడబాటును తట్టుకోలేరు. కావున జాగ్రత్త వహించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.